హాయ్. హలో గైస్. ఈరోజైతే మనం త్రిపురం వెళ్తున్నామనమాట. ముందుగా నా పేరు వచ్చేసి స్వామి. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ అవర్ ఛానల్. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇది వచ్చేసి రాజనగరం. వీళ్ళైతే నా ఫ్రెండ్స్. వీళ్ళతో కలిసి నేను త్రిపురం వెళ్తున్నాను బోట్ రేస్ చూడడానికి. దాని పేరు డ్రాగన్ బోట్ రేస్ అంట. సో చల్లో త్రిపురం. మనకు వచ్చేసి ఈ బ్యారేజ్ అయితే కట్టించింది సార్ అర్దర్ కాటన్, బ్రిటన్ ఇంజనీర్. ఈయన స్టాచ్యూస్ చూస్తే మన గోదావరి డిస్ట్రిక్ట్లో చాలా చోట్ల కనబడతాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఆ బస్ చూసారా? మేము ఎన్నిసార్లు ఓవర్టేక్ చేసినా అతను కూడా మమ్మల్ని ఓవర్టేక్ చేస్తూ వచ్చాడు. డ్రైవర్ అయితే మా మొక్కల మీద దుమ్ము లేపి నరకం చూపించాడు అనమాట. ఇదిగో మా వాడైతే ఇంక తగ్గనంటూ మళ్ళీ ఓవర్టేక్ చేశాడు బస్ని. చూద్దాం మళ్ళీ ఓవర్టేక్ చేస్తారో లేదో. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, బైక్ డ్రైవ్ చేసేది మా బా అనమాట. మా ఊర్లో అందగాడు, మా ఊరికే కాదు 6 ఊర్లకి అందగాడు. త్రిపురం వచ్చేసాం గాయ్స్ ఫైనల్లీ. చక్కగా బైక్ ఒక చోట పార్క్ చేసుకున్నాం. వీడు మా బా బైక్ దిగిన వెంటనే అందానికి మెరుగు పెడుతున్నాడు చూడండి. ఇతను మన యూట్యూబర్ సాయి, రాబోయే కాలంలో కాబోయే యూట్యూబర్. సో మనమైతే మార్నింగ్ 11కి బోట్ రేస్ అంటే 11:05 కల్లా రీచ్ అయిపోయాం త్రిపురం. కానీ ఇక్కడ ఇంకా బోట్ రేస్ అయితే స్టార్ట్ అవ్వలేదు. వాళ్ళు బోట్స్ ట్రయల్స్ అయితే వేసుకుంటున్నారు. ఈ బోట్ రేస్కి కావాల్సిన ప్లానింగ్ అంతా బాగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు, బాగా పగడ్బందీగా ప్లాన్ చేశారు మైక్. అండ్ మనం ఇక్కడికి వచ్చేసి 1/2 అవర్ పైన అయితే అయిపోతుందన్నమాట. ఇంకా ఏ బోట్ రేస్ ఇంకా ఏమీ స్టార్ట్ అవ్వలేదు. సో దీంతో బోర్ కొట్టి మన సాయి అయితే స్టోన్ స్కిప్పింగ్ ఆడడం మొదలుపెట్టాడు. మా వాళ్ళందరూ వాళ్ళు కూడా ఆడడం మొదలుపెట్టారు. వీడి గేమ్ ఒలింపిక్స్లో ఉంటే ఇండియా గోల్డ్ మెడల్ తెచ్చేలా ఉన్నాడు. ఇక్కడ బోట్ రేస్ ఒకటే కాకుండా సమ్ అదర్ ఎక్స్ట్రా వాటర్ అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేశారు. ఈ బోట్ రేస్ కల్చర్ వచ్చేసి మన గవర్నమెంట్ కేరళని ఇన్స్పిరేషన్గా తీసుకొని టూరిజం డెవలప్ చేయడానికి తీసుకొచ్చింది. మనం వచ్చేసిన 1 అవర్ తర్వాత అయితే బోట్ రేస్ అయితే స్టార్ట్ అయ్యింది. మనం స్క్రీన్ మీద చూడవచ్చు, ఆ 2 బోట్స్ అయితే చాలా స్పీడ్గా అయితే వెళ్తున్నాయి. ఇక్కడ అండ్ వెనకాల వెళ్ళే బోటు చాలా వెనకాల అయితే ఉండిపోయింది. రేస్లోకి వెళ్ళడం కష్టమనే చెప్పాలి. ఈ బోట్ రేస్లో అయితే మధ్యలో ఉన్న పడవకి చాలా అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు స్టిక్స్తో పుల్ చేసినప్పుడు వాటర్ వచ్చేసి ఒడ్డుకి వచ్చి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది బ్యాక్కి. ఆ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఈ చివరిలో ఉన్న పడవలు అయితే ఎఫెక్ట్ అవుతున్నాయి, కానీ మధ్యలో పడవకి ఇష్యూ లేదు. సో మధ్యలో పడవకి చాలా అడ్వాంటేజ్ ఉంది, వాళ్ళు స్పీడ్గా వెళ్ళొచ్చు. రెడ్ టీమ్ వాళ్ళు వచ్చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా స్పీడ్గా వెళ్ళడం జరిగింది. అండ్ ఫైనల్లీ ఆ బ్లూ టీమ్కి ఈక్వల్గా వెళ్తున్నారు. వాళ్ళు మ్యాచ్ చేయడమే కాకుండా వాళ్ళని అయితే క్రాస్ చేస్తారు. రేస్లో వాళ్ళు విన్ అయ్యేలా ఉన్నారు. ఈవెన్ మిడిల్ బోర్డ్కి ఎంత అడ్వాంటేజ్ ఉన్నా ఎఫర్ట్స్ ముందు అది వేస్ట్ అనే చెప్పాలి. అండ్ ఆ బ్లూ టీమ్ని క్రాస్ చేయడమే కాకుండా రేస్లో విన్ అయింది ఆ బోట్. దట్స్ ద టీమ్ స్పిరిట్. సో గాయస్, మనం ఫైనల్లీ అయితే బోట్ రేస్ అయితే చూసి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం. అండ్ ఈవెంట్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ బోట్ రేస్ అయిపోయిన వెంటనే చక్కచక్క పూతరేకులు అయితే ప్యాక్ చేయించి రాజమండ్రి అయితే స్టార్ట్ అయిపోయాం మా ఫ్రెండ్స్ షాపింగ్ కోసం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. పడవలు వస్తున్నాయని పక్కూరు నుంచి కూడా వచ్చారు. మేమైతే 10 పైన దాటొచ్చాం. సో ఇంతటితో అయితే ఈ వీడియో అయితే అయిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.